హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రానున్న విషయం తెలిసిందే అండి. సో దానికి సంబంధించినటువంటి న్యూ సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్కి మొత్తం సిలబస్ కూడా తెలుసు. అయితే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి అభ్యర్థులకి దీనిపైన అవగాహన లేకపోవచ్చు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగులో క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఓకేనా? మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 న్యూ సిలబస్ 2026 ప్రకారము మన కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ ఉగాది ఆఫర్ అయితే నడుస్తుంది. ఓకేనా? జస్ట్ 499కే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. దాంతోనే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒకసారి చూడండి. ఓకేనా? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే? మరి మనకు ముందుగా గ్రూప్ 2 అనేది ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అనే 2 దశలలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఓకేనా? ప్రిలిమ్స్ మరియు మెయిన్స్. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మెయిన్స్ అనేది మెరిట్ ఆధారంగా అయితే తీయడము జరుగుతుంది. ఓకేనా? మరి ప్రిలిమ్స్లో భాగంగా సిలబస్లో భాగంగా మొదటి చాప్టర్ చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ అండి. 30 మార్కులకు గాను ఇండియన్ హిస్టరీ అయితే ఉంటుందండి. ఇందులో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్ర ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మరి ప్రాచీన భారతదేశ చరిత్ర కనుక చూసినట్లయితే సింధులోయ నాగరికత మరియు వేదయుగం నాటి ముఖ్య లక్షణాలు, అందులో బౌద్ధ మతము, జైన మతం యొక్క అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఆ కాలంలో. కళలు మరియు ఆర్కిటెక్చర్, సాహిత్యము, హర్షవర్ధన మరియు అతని విజయాలు. ఇది మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఎగ్జామ్లో అడిగేటువంటి టాపిక్స్ అండి. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్ర చూసినట్లయితే చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సుల్తానేట్ మరియు ది మొఘల్ సామ్రాజ్యము, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు ఆ కాలంలో ఏ విధంగా ఉన్నాయని మనకు అడుగుతారు. కళ మరియు ఆర్కిటెక్చర్, భాష మరియు సాహిత్యము, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. నెక్స్ట్ శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క పెరుగుదల, యూరోపియన్ల ఆగమనము, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఎండింగ్లో ఓకేనా యూరోపియన్లు అయితే రావడము జరుగుతుంది. ఓకే? నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర చూసినట్లయితే 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బ్రిటిష్ వారి పెరుగుదల, అంటే వారు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించారు, వారు ఏ రాజులపైన యుద్ధాలు చేశారు, వారి యొక్క సామ్రాజ్య స్థాపనకు వారు చేపట్టినటువంటి యుద్ధాలేంటి, ఓకేనా అనే అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మరియు ఏకీకరణ, భారతదేశంలో అధికారం చేపట్టడం, వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది, వారి కాలంలో బ్రిటిష్ వారి పరిపాలనలో సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో ఎలాంటి మార్పులు వస్తాయి, మరియు సామాజిక మరియు 19వ మరియు 20వ శతాబ్దాలలో మత సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అంటే జాతీయోద్యమం. ఇందులో వివిధ దశలు, ఓకేనా ఏమేమి దశలు ఉన్నాయండి? సో మితవాదులు మరియు గాంధీ యుగం 3 దశలు ఉంటుందండి. మరి ఈ 3 దశలలో ఒక్కో దశలో ఒక ముఖ్యమైనటువంటి నాయకులు ఉంటారు. ఓకేనా? అందులో ముఖ్యమైన సహాయకులు మరియు రచనలు దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి స్వాతంత్రం తర్వాత ఏకీకరణ మరియు దేశంలో
పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా జరిగింది అనే అంశాలు ఇందులో మనం చూడవచ్చు. నెక్స్ట్ జాగ్రఫీ కూడా 30 మార్కులకు గాను ఉంటుందండి. ఓకేనా. మరి సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రము. ఓకేనా. మన సౌర వ్యవస్థలో భూమి యొక్క లోపలి భాగము, ప్రధాన భూస్వరూపాలు మరియు వాటి లక్షణాలు ఏంటి. నెక్స్ట్ వాతావరణ నిర్మాణం మరియు కూర్పు, వాతావరణం యొక్క సముద్రపు నీరు, అలల ప్రవాహాలు, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ప్రధాన భౌతిక లక్షణాలు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ వాతావరణము భారతదేశం, ఆంధ్రప్రదేశ్. నీటిపారుదల వ్యవస్థ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో. నేలలు మరియు వృక్ష సంపద, సహజ విపత్తులు మరియు విపత్తు మరియు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, భారతదేశం ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఇందులోనే జాగ్రఫీలోనే మరి ఏపీ జాగ్రఫీ కూడా అడుగుతారండి. భారతదేశం మరియు ఏపీ ఆర్థిక భౌగోళిక శాస్త్రము. ఓకే, సహజ వనరులు మరియు వాటి పంపిణీ, వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పంపిణీ, పారిశ్రామిక ప్రాంతాలు, రవాణా, కమ్యూనికేషన్, పర్యాటకం మరియు వాణిజ్యం అనేవి ఉంటాయి. నెక్స్ట్ భారతదేశం మరియు ఏపీ యొక్క మానవ భౌగోళిక శాస్త్రము. ఓకేనా. మానవ అభివృద్ధి, జనాభా, పట్టణీకరణ మరియు వలసలు, జాతులు, గిరిజన తెగలు, మతాలు మరియు భాషా సమూహాలు అన్నీ కూడా ఇందులో మనకి రావడము జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ సొసైటీ, 30 మార్కులండి. ఓకేనా. ఇండియన్ సొసైటీ పైన ఎంత, 30 మార్కులు. భారతీయ సమాజ నిర్మాణం అండి, కుటుంబము, వివాహము, బంధుత్వము, కులము, తెగ, జాతి, మతం మరియు మహిళలు. సో దీనిపైన మన యాప్లో జస్ట్ 99 రూపాయలకే భారతదేశ సమాజం పైన ఫుల్ టెస్ట్ సిరీస్ క్లాసెస్ కూడా అప్డేట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. జస్ట్ 99 రూపాయలండి. చాలా చాలా బాగుంటాయి అవి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ భారతదేశ సమాజం మొత్తం పైన 30 మార్కులకు గాను ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ సామాజిక సమస్యలు, కులతత్వం, మతతత్వం మరియు ప్రాంతీయకరణ, నేరానికి వ్యతిరేకంగా మహిళలు, బాలల దుర్వినియోగము మరియు బాల కార్మికులు, యువత, అశాంతి మరియు ఆందోళన. నెక్స్ట్ సంక్షేమ యంత్రాంగం, పబ్లిక్ పాలసీలు మరియు సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగబద్ధం మరియు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, బీసీలకు చట్టబద్ధమైన నిబంధనలు, మహిళలు, వికలాంగులు మరియు పిల్లల హక్కులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పైన కూడా 30 మార్కులు ఉంటాయండి. ప్రధాన కరెంట్ ఈవెంట్స్ మరియు సంబంధిత సమస్యలు, అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా అడుగుతారు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ పైన 30 మార్కులు ఉంటాయండి. లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఓకేనా. స్టేట్మెంట్స్ మరియు ఊహలు, ప్రకటనలు మరియు వాదనలు, ప్రకటనలు మరియు ముగింపు, ప్రకటనలు మరియు యాక్షన్ కోర్సులు. మెంటల్ ఎబిలిటీ నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, సంబంధాలు, ఆకారాలు మరియు వాటి ఉపవిభాగాలకు సంబంధించిన సమస్యలు అడుగుతారు. నెక్స్ట్ ప్రాథమిక సంఖ్యాశాస్త్రం, నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, సగటులు, నిష్పత్తి మరియు నిష్పత్తి శాతము, సాధారణ మరియు సమ్మేళన వడ్డీ, సమయం మరియు పని మరియు సమయం మరియు దూరము, డేటా విశ్లేషణ. ఇందులో టేబుల్స్, బార్ రేఖా చిత్రాలు, లైన్ గ్రాఫ్, పై చార్ట్లు అనేవి ఇందులో మనము చూడవచ్చు. ఇప్పుడు చూసిందంతా కూడా మనం ప్రిలిమ్స్ అండి. 150 మార్కులకు గాను ఉంటుందండి మనకు ప్రిలిమ్స్. ఓకే, గమనించాలి. మరి సిలబస్ ఫర్ మెయిన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 150 మార్కులకు గాను ఉంటుందండి. ఓకేనా. మరి సెక్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ యొక్క సాంఘిక సాంస్కృతిక చరిత్ర, అంటే ఏపీ హిస్టరీ అండి. ఓకేనా. పూర్వ చారిత్రక సంస్కృతులు, ఇందులో శాతవాహనులు, ఇక్షాకులు, వీరి యొక్క మతపరమైన, ఆర్థికపరమైన సంస్కృతి ఏ విధంగా ఉంటుంది, సాహిత్యము, కళలు మరియు వాస్తుశిల్పం ఇవన్నీ కూడా అడుగుతానండి. పుష్ణికుండినీలు, వెంగి చాళుక్యులు, ఆంధ్రచోళులు, వీరి కాలంలో సమాజం ఏ విధంగా ఉంది, మతం ఏ విధంగా వర్ధిల్లింది, తెలుగు భాషకు వీరు అందించినటువంటి సపోర్ట్ ఏంటి, కళలు మరియు ఆర్కిటెక్చర్. నెక్స్ట్ 11వ శతాబ్దము, 11వ మరియు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు. 16వ శతాబ్దాలు ఏది, సామాజిక, మతపరమైన మరియు ఆర్థిక పరిస్థితులు. వృద్ధి, ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష మరియు సాహిత్యము, కళ మరియు ఆర్కిటెక్చర్ మధ్య 11 నుంచి 16వ శతాబ్దాలు ఏది. నెక్స్ట్ 3, యూరోపియన్ల ఆగమనము, ఆంధ్రప్రదేశ్లో యూరోపియన్ వాణిజ్య కేంద్రాలేంటి, కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్. 1857 తిరుగుబాటు మరియు ఆంధ్రపై దాని యొక్క ప్రభావము.
బ్రిటిష్ పాలన స్థాపన, సామాజిక సాంస్కృతిక మేల్కొలుపు, జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమం, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ 1885 నుండి 1947 మధ్య కాలంలో ఆంధ్రలో జరిగిన ఉద్యమాలు, సోషలిస్టులు కమ్యూనిస్టుల పాత్ర, జమీందారీ వ్యతిరేక మరియు కిసాన్ ఉద్యమాలు, జాతీయవాద కవిత్వము, పెరుగుదల, విప్లవ సాహిత్యము, నాటక సంస్థలు మరియు సాహిత్య భాగస్వామి, ఇవన్నీ కూడా అడుగుతారు. సో గైస్, ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు ఉచితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం పుట్టుక మరియు పెరుగుదల, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వంటి పత్రికలు, గ్రంథాలయాలు, ఇవన్నీ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, ఓకేనా. ఇందులో విశాలాంధ్ర మహాసభ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్, ఇవన్నీ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి, 75 మార్కులకు కానీ అడుగుతారు. సెక్షన్ బి ఇది. భారత రాజ్యాంగ స్వభావము, రాజ్యాంగ అభివృద్ధి, ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాలు, రాష్ట్ర విధానం మరియు వాటి సంబంధము, ప్రాథమిక విధులు, సవరణ రాజ్యాంగము, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అడుగుతారు. నెక్స్ట్ భారత ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మరియు న్యాయ వ్యవస్థ, ఓకేనా, ఇవన్నీ కూడా అడుగుతారు. ఏకసభ, ద్విసభ అంటే ఏంటి, కార్యనిర్వాహక, పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత వంటి అంశాలను అడుగుతారు. నెక్స్ట్ యూనియన్ మరియు ది మధ్య శాసన మరియు కార్యనిర్వహణ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలండి, అధికార పంపిణీలు ఏ విధంగా ఉంటాయనేది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ 9 కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఆ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కమిటీలు, ఓకేనా, పార్టీలు, భారతదేశంలో మరియు రాష్ట్రంలోని పార్టీలు, ఎన్నికల సంస్కరణలు, పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాల వంటి అంశాలు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ కేంద్రీకరణ మరియు వికేంద్రీకరణ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు, 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు, ఓకేనా, ఇవన్నీ కూడా అడుగుతారు. పేపర్ 2 150 మార్కులు అండి, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. సో ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ఆర్థిక రంగానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇందులో మనకైతే అడగడము జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి, 75 మార్కులు. సాంకేతిక మిషన్లు, విధాన మరియు అప్లికేషన్లు. సో జాతీయ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము, ఇటీవలే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీలు, నేషనల్ స్ట్రాటజిక్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, ఫ్రాంటియర్స్, స్పేస్ సాంకేతికత, లాంచ్ వెహికల్స్ మరియు లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్లు మరియు దాని అప్లికేషన్లు. సో ఈ విధంగా అన్నీ కూడా అడగడం అయితే జరుగుతుందండి. శక్తి నిర్వహణ మరియు అంచనాలు ఇందులోనే టాపిక్ అండి. ఇందులో పునరుత్పాదక, పునర్వినియోగ, ఇవన్నీ కూడా ఇంధన వనరుల గురించి అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యము, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో మనల్ని అడగడం అయితే జరుగుతుంది. ఎకాలజీ, ఎకోసిస్టమ్, ఓకేనా, ప్రోటోకాల్స్, వన్యప్రాణి సంరక్షణ, ఓకేనా, బయోస్పియర్ రిజర్వ్లు, నేషనల్ పార్కులు అన్నీ కూడా అడుగుతారు. నెక్స్ట్ వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ అనే అంశాలను కూడా ఉంటాయండి. ఘన వ్యర్థాలు, ఘన ద్రవ వ్యర్థాల యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వాటి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు కూడా ఇందులో అడగడం జరుగుతుంది. పర్యావరణం మరియు ఆరోగ్యము అనే అంశాలపైన కూడా ఉంటుందండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇందులో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రెయిన్స్, ఓజోన్ ప్రక్షీణత, మహాసముద్రాల ఆమ్లీకరణ వంటి అంశాలు, ప్రోటోకాల్స్, అంతర్జాతీయ సదస్సులు, అంతర్జాతీయ సంస్థలు, ఇవన్నీ కూడా మనకి ఇందులో అడగడము జరుగుతుంది. సో ఈ విధంగా మనము గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన అంశాలు అయితే చూడవచ్చు, ఓకేనా. వీటన్నిటికి సంబంధించినటువంటి టాపిక్స్ మన కోర్సులో ఫుల్ ఫ్లెడ్జ్గా మరి చెప్పి మీకు యాడ్ చేయడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా మరి కోర్స్ అయితే కొనుగోలు చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.